సంఖ్యాకాండం 13వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. నా దాసునితో మాట్లాడుతూ అన్నాడు, మోషేతో మాట్లాడుతూ దేవుడు అన్నాడు, మీరు మోషే మరి నేను మీకు ఇస్తున్నటువంటి కనాను దేశానికి మరి ఒక గోత్రానికి ఒకరి లెక్కన 12 మందిని మీరు ఆ ప్రదేశానికి పంపండి. వాళ్ళు వెళ్ళి ఆ ప్రాంతం ఎలా ఉందో వీటన్నిటిని వాళ్ళు చూసి వస్తారని దేవుడు చెప్పాడు. దేవుని మాట ప్రకారంగా మోషే ఏం చేశాడు? 12 గోత్రానికి ఒక లెక్కన 12 మందిని సెలెక్ట్ చేసి ఆయన మరి ఆ కనానుకు పంపించాడు. కనానుకు పంపిస్తే అక్కడ వాళ్ళు వెళ్ళి 40 దినాల్లో ఆ చూసినటువంటి మరి ఆ చూసిన దాన్ని అంతటిని బట్టి తిరిగి మరలా దైవజనుడి దగ్గరికి వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే 27వ వచనంలో అన్నాడు, వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. చాలు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన ప్రకారంగా వాళ్ళు వెళ్ళి సంచరించి చూసి అక్కడ అన్నాడు, మరి మనం వెళ్ళిన దేశం చాలా మంచి దేశం, దాంట్లో పండ్లు ఎలా ఉన్నాయి అంటే 23వ వచనంలో వాళ్ళు ఒక ద్రాక్ష గెలను కోసి 2 మనుషులు మోసుకొని వచ్చారంట. దానిమ్మ పండ్లు, అంజూరు పండ్లు, అంటే అలాంటి బలమైనటువంటి దేశంలో అని వాళ్ళు తెలియజేశారు. తెలియజేసిన తర్వాత మరి తర్వాత 28వ వచనంలో, అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారం గలవి, మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూస్తుంది. అయితే కానీ అనే పదాల్లో ఎంత నాశనం ఉందంటే, సపోజు గంగవరం చర్చి ఎలా ఉంటుంది అని అంటే మంచిగా పాటలు పాడతారు, మంచిగా మరి ప్రార్థన చేస్తారు. కానీ అన్నాడు అనుకో అంటే ఏమని, లోపాలు చాలా ఉన్నాయి అనేనే కదా. లేకపోతే సపోజు మరి సేవకులు ఎలాంటి వాళ్ళు అంటే కూడా మంచిగా చెప్పి కానీ అన్నాడు అనుకో లోపాలు ఉంటాయనే లెక్క. మరి అలాంటి పరిస్థితి వాళ్ళు కానీ అని ఆ దేశాన్ని గురించి తెలియజేస్తూ అక్కడ బలవంతులు, వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బలవంతులు, వారి పట్టణాలు ప్రాకారం ఉంది, అవి మిక్కిలి గొప్పవి, అక్కడ అనాకీలను చూసాము, వాళ్ళు ఎంత బలవంతులు అని అంటే 31లో ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలం, మేము సంచరించి చూసిన దేశం ఉన్నత దేహులోళ్ళు, వాళ్ళ దృష్టిలో మేము మిడతల్లాగా ఉన్నాం అన్నారు. మేము చూసిన దేశం ఎలాంటిది అని అంటే బలవంతులోళ్ళు, మరి వాళ్ళ ప్రాకారం గొప్పగా ఉంది, వాళ్ళని జయించడం మన వల్ల కాదు, కాబట్టి వాళ్ళ మనుషులు కూడా చాలా గొప్పగా ఉన్నారు, వాళ్ళ దృష్టిలో మేము మిడతల్లాగా ఉన్నామని చెప్పారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే 30వ వచనంలో ఈ మాటలు చెప్పిన వాళ్ళల్లో 10 మంది మనం వెళ్ళలేము, మన చేత కాదు, ఓడిపోవటం ఖాయం అని 10 మంది చెప్పారు. మిగతా 2 ఏమన్నారంటే 30వ వచనంలో మరి కాలేబు మరి ప్రజలను నిమ్మళపరిచి అంటాడు, మనము నిశ్చయముగా దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును అనేను. ఇంకా అన్నాడు 7 నుంచి మనం గమనిస్తే,
మేము చూచి సంచరించిన దేశం మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళిన 12 మందిలో 10 మంది మనం వాళ్ళు బలవంతులు వాళ్ళు. మనం మిడతల్లాంటి వాళ్ళం. జయించటం మన వల్ల కాదు అన్నారు. ఇద్దరు మాత్రం కాలేబు, యెహోషువలు అంటారు, అది మిక్కిలి మంచి దేశం. మనం ఖచ్చితంగా జయిస్తాం. దేవుడు మనకు ప్రేమించి ఇస్తే శ్రేష్టమైనది మనకిస్తాడు అని ఒక స్థిరమైనటువంటి నమ్మకంతో చెప్పారు. దేవుని బిడ్డలారా, ఉండేది 12 మంది. 12 మందిలో 10 మంది మాట చెప్తే ఇద్దరు మాత్రం మరి వ్యతిరేకంగా చెప్తే ఎవరు మాట వింటారు? 10 మంది మాట అందరు వింటారు. ఇద్దరు మాట ఎవడు కూడా వినడు. 10 మంది మాటే వినుకుంటారు వాళ్ళు. కాబట్టి అంటే వాళ్ళు అందరూ ఒకేసారి వెళ్ళారు కదా, ఒకేసారి చూశారు కదా. 10 మందికి ఎందుకు అల్ప విశ్వాసం వచ్చింది? వాళ్ళు ఎందుకు మేము జయించలేము, మా శక్తి చాలదని అనుకున్నారు? కేవలం ఇద్దరు మాత్రమే మనం జయిస్తాము, దేవుడు మనకిస్తాడు అని ఇద్దరు ఎలా చెప్పగలిగారు? అందరూ ఒకేసారి చూశారు. మరి అందరిలో ఇలా ఇద్దరు సపరేట్గా ఎందుకున్నారు? మిగతా 10 మందిలో ఎందుకు అంట అల్ప విశ్వాసం వచ్చింది? మరి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు సంఘంలో కూడా ఒకే వాక్యం ఉంటుంది, ఒకే సేవకులు ఉంటారు, ఒకే దేవుణ్ణి గురించి ప్రకటిస్తారు. కానీ మనం గమనించినట్లయితే కొంతమంది విశ్వాసులుగా ఉంటారు, కొంతమంది అవిశ్వాసులుగా ఉంటారు. కొంతమందికి ఆసక్తి ఉంటుంది, కొంతమందికి ఆసక్తి లేదు. దేవుని పని అంటే పరిగెత్తే వాళ్ళు కొంతమంది, మేము రావలేము అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది. తేడాలు ఎందుకున్నాయి? ఒకేలాంటి వాక్యము, ఒకే బోధ, ఒకే దేవుడు, అన్నీ ఒక్కొక్కటే గాని ఇలాంటి తేడాలు ఎందుకుంటుంది? వాళ్ళలాగా మనం ఎందుకు పరిగెత్తలేము? వాళ్ళకున్న ఆసక్తి మనకెందుకు లేదు? మనం ఎందుకు పని అంటే మనం పెడముఖం ఎడముఖం పెట్టినట్లుగా ఉంటుంది? తేడా ఏంటి? దేవునిలో లోపమా, సేవకునిలో లోపమా, మనలో లోపమా? రే దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం ఏమంటుందంటే ఈ లోపాలు ఎందుకు వస్తాయి అనే దానికి కారణం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదవండి. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు కేవలం వినేవారుగా ఉండి వాక్య ప్రకారంగా మీరు ప్రవర్తించకపోతే ఏమవుతుంది? మిమ్మును మీరు మోసపరుచుకుంటారు. వాక్యం హృదయంలోకి వెళ్తే నిన్ను రక్షిస్తుంది. వాక్యం హృదయంలోకి వెళ్తే నీకు విశ్వాసాన్ని కలిగిస్తుంది, దేవుడి మీద నమ్మకం కలిగిస్తుంది, ధైర్యం వస్తుంది. పరిస్థితి ఏదైనా ఉల్టాగా ఉన్నప్పుడు నిబ్బరంగా దేవుడు చూసుకుంటాడు అనగలం. అలా కాకుండా భయం వచ్చిందంటే ఇలా ఎందుకు వస్తుంది అని అంటే మనలో ఏమి లేదు, వాక్యం వెళ్ళట్లా. వస్తున్నాం కానీ అందరూ విన్నట్టు మనం వింటున్నాం కానీ కొంతమందికి హృదయంలోకి వెళ్తుంటే కొంతమందికి బయటికి వెళ్తుంది. 2 చెవులు ఉన్నాయని ఈ పక్క తీసుకుని ఆ పక్క వదిలేస్తే దేవుని బిడ్డలారా, అందుకే ఇలాంటి బ్యాచి ఉంటుంది. ఒక సంఘంలోనే కాదు, మరి ఈరోజు క్రైస్తవ సంఘాలన్నిటిలో పరిస్థితి ఇలానే ఉంటుంది. ఈ కారణం దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళటం వల్ల దేవునిలో మనం బలంగా ఎదగలేకపోతున్నాం. వెళ్ళాలంటే మనకు ఆ పని ఈ పని గుర్తు వస్తుంది.
వెళ్ళాలంటే నిర్లక్ష్యం వచ్చేస్తుంది. నిర్లక్ష్యం, మరి ఆసక్తి లేని వాళ్ళుగా ఇలా ఉండిపోతున్నాం. దీనంతటికీ కారణం ఏంటి అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డరా, వాక్యం మనం హృదయంలోనికి వెళ్ళటం వల్ల, వాక్యం మన హృదయంలో పనిచేయట్లా. వాళ్ళు ఎదిగినట్టు నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను? వాళ్ళు పరిగెత్తినట్టుగా నేను ఎందుకు పరిగెత్తలేకపోతున్నాను? ఆ? వాళ్ళని మెచ్చుకున్నట్లుగా నన్ను ఎందుకు మెచ్చుకోకూడదు? వాళ్ళ విషయంలో ఆసక్తి చూపించినట్లుగా నా విషయంలో ఎందుకు ఆసక్తి చూపించలేదు అనుకుంటారు. కానీ వాళ్ళు ఎదిగినట్లుగా నేను ఎందుకు ఎదగట్లేదు అనేది మనం అర్థం చేసుకోవాలా. నా ప్రియ దేవుని బిడ్డ, దావీదు జీవితంలో యుద్ధానికి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ యుద్ధములో రాజు ఒక పక్క గొల్యాతు ఉన్నాడు. మరి 6 మూరల జాన ఎత్తు అయినటువంటి ఆజానుబాహుణ్ణి చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ రాజుతో పాటు పారిపోయారు. వాడిని చూసి మనం వేడ నిలబడతామని. అంత భయంకరమైన వ్యక్తిని చూసి ఒక యవనస్తుడైన దావీదు ఎందుకు నిలబడ్డాడు? వాళ్ళు జీవము గల దేవుని బిడ్డలైనటువంటి మన ముందు సున్నతి లేని ఒక ఫిలిస్తీయుడు ఎంత మాత్రం అని అనగలిగాడంటే, మరి ఎక్కడిదా ధైర్యం, ఎక్కడిదా విశ్వాసము, ఎలా చెప్పగలిగాడు? దేవుని బిడ్డలరా, మనకు కీర్తన 48లో అంటాడు, అంతరంగములో వాక్యం ఉంది. దావీదు హృదయంలో ఏముంది? వాక్యం ఉంది. అందుకనే ఒక పక్క రాజు పారిపోయిన, జనాలందరూ కూడా పారిపోయినా అక్కడ వాక్యం ఆయన్ని బలపరిచింది. వాక్యం ఆయన హృదయంలో ఉంది కాబట్టి ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించాడు. నేను కాదు, మరి దేవుడే నిన్ను యుద్ధము యెహోవాదేనని దేవుణ్ణి మహిమపరిచి వాడిని నేల కూర్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలరా, అంటే ఆయనకి ఎందుకు అని అంటే హృదయంలో వాక్యం ఆయన ఉంది కాబట్టి. ఒక్క గిద్యోను కేవలం తన ప్రజలు 300 మంది మాత్రమే ఉన్నారు. ఒక గొప్ప దేశం మీదకి వెళ్ళి దేశాన్ని జయించారు. సాధ్యమా ఇది? 300 మంది ఏంది? ఒక దేశాన్ని జయించటం ఏందంటే హృదయంలో ఏముంది? దేవుడు చెప్పిన మాట ఉంది. నేను నీకు తోడుగా ఉంటా, నేను నీకు విజయాన్ని ఇస్తా. దేవుని మాటలు ఆయన హృదయంలో ఉంది కాబట్టి అలా వాళ్ళు విజయాన్ని సాధించారు. యెహోషువ 5 మంది రాజులు ఇశ్రాయేలు మీదకి దండెత్తి వస్తే 5 మంది రాజుల్ని సంహరించాడు. సంహరించిన దాకా ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ దినం సూర్యుడు అస్తమించకూడదు, చంద్రుడు తిరిగి రాకూడదు. ఆయన ప్రార్థనకు జవాబుగా దేవుడు ఈ సృష్టిని ఆధీనంలో ఉంచుకుంటే 5 మంది రాజుల్ని, వాళ్ళ సైన్యాన్ని అంతటిని యెహోషువ జయించగలిగారు. ఎందుకు? ఎలా జయించగలిగారు వాళ్ళు? దేవుని వాక్యం ఉంది, హృదయంలో ఉంది. ఆ వాక్యం ధైర్యపరిచింది, ఆ వాక్యం విశ్వాసాన్ని పెంచింది, ఆ వాక్యం బలంతో నింపబడింది. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవడు? హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన మన పక్షంగా ఉండాలంటే, విశ్వాసంలో మనం ఎదగాలంటే నువ్వు ముందు దేంట్లో ఎదగాల? దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాల. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే ఆయన గొప్పతనం ఏందో, ఆయన ఆధిక్యత ఏందో, ఆయన మన పక్షంగా ఎలాంటి కార్యం చేస్తాడో ఉంటుంది. లేకుండా ఉంటే ఏ కార్యం తలపెట్టు, స్త్రీల కార్యక్రమా నాకు పని ఉందిలే, యవనస్తుల కార్యక్రమా నాకు ఈరోజు బంధువులు వచ్చి ఉన్నారు, కానీ
హృదయంలో వాక్యం ఉండి నిన్ను ప్రేరేపిస్తే, నీతో మాట్లాడితే, నిన్ను త్వరపెడితే, ఆయన వాక్యానికి నువ్వు ఇంపార్టెంట్ ఇవ్వగలిగితే నీవు అలా చేయలేవు. పరిగెత్తుకొని నువ్వు రాగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్యానికి మనం ఇదే చూపిద్దాం, వాక్యానికి లోబడదాం. దేవుడు వాళ్ళలా మనం ఎదుగుతాం. అలా ఉండేదానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. రెండవ మాటగా మనం గమనిస్తే సంఖ్యాకాండం 14:1. ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరి దేవుని బిడ్డలారా, 10 మంది అవిశ్వాస మాటలు చెప్పినందువల్ల సర్వ సమాజం, ఎంతమంది వాళ్ళు, 20 లక్షల కంటే ఎక్కువైనటువంటి ప్రజలు అందరూ ఎలుగెత్తి ఏడ్చారంట, కేకలేశారంట. దేవుని బిడ్డలారా, మరి ఎలాంటిది అందరూ ఎలుగెత్తి ఏడ్చారంటే, ఈ 10 మంది మాటల వల్ల మిగతా సమాజం అంతా కూడా వాళ్ళ మాటలు నమ్మింది. మనం విశ్వసించలేకపోయింది. ఎందుకు? దానికి కారణం ఏంటి? ఆ దేశంలో, కనాను దేశంలో ఉండేవాళ్ళు బలవంతులు, మనం జయించలేం. నువ్వు ఉండొచ్చిన ఊర్లో ఎలాంటి వాళ్ళు? నువ్వు ఉండొచ్చిన ఐగుప్తులో ఎలాంటి ప్రజలు వాళ్ళు? ఐగుప్తు రాజు ఎలాంటోడు? పరమ దుర్మార్గుడు. ఐగుప్తు రాజు కఠినమైనటువంటి వాడు. అలాంటి రాజు ఎలా లోబడ్డాడు? అలాంటి రాజు మీరందరూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని ఎలా చెప్పగలిగాడు? వీళ్ళ వల్లేనా? ప్రజల వల్లేనా? ప్రజల వల్ల ఐగుప్తు రాజు వెళ్ళిపోండి అని చెప్పాడా? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆ ఐగుప్తులో ఏం చేశాడు? ఆ వడగండ్లు పడితే ఐగుప్తు అంతా వడగండ్లు పడింది. ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు ఉన్న ప్రాంతంలో మాత్రమే వడగండ్లు పడలా. వాళ్ళు ఐగుప్తు వాళ్ళు ప్రజలందరూ ఉన్న ప్రాంతంలో చీకటి వచ్చింది, వీళ్ళున్న ప్రాంతంలోనే వెలుగు వచ్చింది. ఐగుప్తులో ఉన్న వాళ్ళందరి తొలి సంతానాన్ని దేవుడు చంపేశాడు. వీళ్ళ ప్రాంతంలో ఒక్కడు కూడా చావాలా. అది తట్టుకోలేక, అయ్యా దండం పెడతా, నాకు ప్రార్థన చేసి మీరు పోండి అన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి కార్యాలు చూశారు కదా వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళు మనుషులే కదా. సముద్రము చీల్చింది ఆయనే, ఈరోజు క్షేమంగా ఉంచింది ఆయనే కదా. అలాంటి బలమైన దేవుడు పక్కనే ఉంటే ఆఫ్టర్ ఆల్ మనుషులను చూసి భయపడ్డారంటే ఇది ఎంత ఘోరమైనటువంటి విషయం. భయపడి దానికి పర్యవసానం ఏమైంది? ఆ కింద వచనాల్లో మనం గమనిస్తే మోషే అహరోనుల పైన సనుక్కున్నారు. దైవ సేవకుల మీద సనిగారు, దైవజనుల మీద సనిగేదానికి వాళ్ళు ఏం చేశారు? దేవుడు ఇలాంటి హీన స్థితి చూసి, ఎలాంటి హీన స్థితి, కష్టం చేపించుకుంటున్నారు కానీ కూడు పెట్టలేదు, నెమ్మది ఇవ్వట్లేదు. అందుకే మొరపెట్టి మూలిగారంట వాళ్ళు. మూలిగితే వాళ్ళ మూలుగుని విని అప్పుడు మోషేతో మాట్లాడి, ప్రజలు ఇలా ఉన్నారు, నేను మరి నేను చెప్పిన దగ్గరికి వెళ్ళు అని మోషేకి దేవుడు చెప్తే, దేవుని మాట విని మోషే ఆ కార్యాలకు ముందొచ్చాడు. కాబట్టి కార్యం జరిగించింది ఆయనైతే, మూలము దేవుడైతే దైవజనుల మీద ఎందుకు సనుక్కోవాలా? దేవుని బిడ్డలరా, మరి ఇది ఎంత భయంకరమైన విషయం. పైపెచ్చు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు ఎక్కడనో పెట్టారు. మోషే అయితే వాళ్ళ మామ ఇంట్లో పెట్టి కుటుంబాన్ని దేవుని పని నిమిత్తం వచ్చారు. వాళ్ళ కుటుంబాలను వదిలేశారు, వాళ్ళ రెస్ట్ అనేది వదిలేశారు, అన్ని వదిలేసి కేవలం దేవుని పని చేస్తే నువ్వు చనుక్కుంటా ఉంటే
గొనుక్కుంటా ఉంటే వాళ్ళ మీద. ఇది ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం ఇది. ఆ? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుల మీద వాళ్ళు సనిగారంట. ఇంకా మనం గమనించినట్లయితే దేవుడి మీద కూడా సనుక్కుంటున్నారు. దేవుడి మీద కూడా సనుక్కుని వాళ్ళు అన్నారు, మమ్మల్ని అక్కడి నుంచి ఎడకి తీసుకొని వచ్చాడు, తిరిగి మమ్మల్ని ఎడ అప్పగిచ్చేదానికి తీసుకొని వచ్చాడు. అసలు మమ్మల్ని ఎందుకు తీసుకొని రావాలా? వీళ్ళ చేతికి అప్పగిచ్చే పని అయితే మమ్మల్ని ఎందుకు తీసుకొని రావాలా అని దేవుడి మీద సనుగుతున్నారు. దేవుని బిడ్డలరా, దేవుని మీద సనగటం అనంటే ఎంత దుర్మార్గం. నీ మూలుగును చూసి నీ కోసం వాళ్ళని పిలుచుకొని నీ కోసం ఎంత చేసి ఫరో మెడలు ఉంచి ఎదురొచ్చినటువంటి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి బండను చీల్చి నీళ్లు దాపి దేవదూతలు తినే ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చి ఎంత చేస్తే దేవుణ్ణి సనుక్కుంటే చెప్పండి. ఎంత భయంకరమైనటువంటి మనుషులు కళ్ళతో చూస్తున్నారు కదా. ఎందుకు దేవుని మీద సనుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన నీ పక్షంగా చేయింది ఏంది? దేవుని బిడ్డలారా, ఇది దుర్మార్గమైనటువంటి విషయం. తరువాత సేవకుల మీద సనిగారు, దేవుడి మీద సనిగారు. దాని పర్యవసానం ఏందో తెలుసా? వాళ్ళు 4 అన్నారు, మనం ఒక నాయకుడిని నియమించుకొని మనం తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాం. ఏమంట? మనం ఒక నాయకుడిని నిర్మించుకొని తిరిగి మరలా మనం యాడ్ నుంచి వచ్చామో తిరిగి ఆడికి వెళ్తామన్నారు. అంటే తమ పక్షంగా పగులు వాళ్ళు ఎండ దెబ్బకి సోలిపోతారని వాళ్ళ పక్షంగా ఉన్న దేవుడు రాత్రి వాళ్ళు చీకటిలో ఏం చేస్తారని రాత్రి వెలుగై వాళ్ళ ముందు నడిచిన దేవుణ్ణి తృణీకరించారు. ఆయన చేతగాదనేటువంటి నింద వేశారు. మేము ఒక నాయకుడిని తీసుకొని వెనుదిరిగి వెళ్ళిపోతాం అన్నారు. నువ్వు వెనుదిరిగి వెళితే నువ్వు రాగానే ఇదేమో అత్తగారి ఇళ్ళ ఆహ్వానించేదానికి సముద్రం. ఎర్ర సముద్రం అనేది ఎలాంటిది? నువ్వు బాగానే నీకేం పాయలు చేసి రాబాబు అంటదా? మరి సముద్రాన్ని ఎలా తాగుతారు? యోర్దాను నది మరి బలంగా పారుతుంటది. ఏకరాశిగా దేవుడి మాటకు చెప్పి ఏకరాశి అయింది, నువ్వు పోతే అవుతుందా? అంటే నువ్వు ఏం చేయగలవని వెనకంజ వేస్తున్నావు? నా ప్రియ దేవుని బిడ్డలారా, దీని అంతటికి కారణం ఒక మాట మనం గమనిస్తే కీర్తన 78:11, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. రైలాడు హల్లెలూయా. వాళ్ళు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మర్చిపోయారంట. మతిమరుపు వస్తుందా? లాస్ట్ ఏజ్ వాళ్ళకి చచ్చిపోయే ముందు కొంతకాలం ఏదో వస్తుంది, కానీ వాళ్ళందరూ మర్చిపోయారంట. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారంట. చిన్నప్పుడు మరి చెల్లికి మంచి కమ్మలు తీసి పెద్దోళ్ళకి తీయలేదనుకో, మర్చిపోతావా? ఎంత తేడా చూపించారంటాం. లేక పెద్దోడు బర్త్డేకి మంచి బట్టలు తీసి వీడు చిన్నోడిని పట్టించుకోలేదనుకో, వీళ్ళకి ఎంత తేడా ఉంది అంటాం కదా. ఎప్పుడుదాకా గుర్తుంటుంది? సచ్చిందాకా గుర్తుంటుంది కదా. మరి దేవుడు చేసిన ఎలాంటి కార్యాలు ఎలా మర్చిపోయారు? ఒక్కొక్క అనుభవం దాని విలువను నేర్పించింది నాకు. బండి మీద వెళ్తా పడిన ప్రతి అనుభవం మెలకు నేర్పించింది, జాగ్రత్త నేర్పించింది, ఎలా ఉండకూడదో నేర్పించింది. ఏది మర్చిపోను ఇప్పటికీ. మరి వాళ్ళు ఎలా మర్చిపోయారు?
దేవుడు ఇలాంటి కార్యాలు లోకంలో జరిగినటువంటి కార్యాలు చేస్తే వాళ్ళు ఎలా మర్చిపోగలిగారు? దేవుని బిడ్డలారా, ఒక మాట ఏమో గుర్తొస్తుందంటే అపోస్తుల కార్యం 28-26లో అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళు కళ్ళతో చూస్తారు, చెవులతో వింటారు, వాళ్ళ హృదయం ఏమంట కొవ్వింది హృదయం కొవ్వింది కాబట్టి కళ్ళతో చూసినటువంటి కార్యాలు, చెవులతో విన్నటువంటి కార్యాలు మర్చిపోతున్నారు. అంటే హృదయం కొవ్వితే కళ్ళతో ఏం చూశానో నాకు మర్చిపోయినట్టుంటా, చెవులు ఏం విన్నాయో మర్చిపోతా. దేవుని విషయంలో మాత్రమే. మిగతా నువ్వు డబ్బులు ఇచ్చావు, సచ్చిన దాకా పీడిస్తానే ఉంటారు, నా డబ్బులు తీసుకుందని. ఒక షేరు బియ్యం ఇచ్చింది, పలానోళ్ళు ఇప్పుడు తీసుకుంది, అవసరం అంటే ఇచ్చారా? మర్చిపోతారా? మర్చిపోరు. కానీ దేవుడు ఇలా కార్యాలు చేస్తే, ఇలాంటి అద్భుతాలు చేస్తే, మరి కళ్ళతో చూస్తున్నావు కదా, అనుభవించావు కదా, మరి ఎందుకు అంటే దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. కొవ్వింది కాబట్టి అవేమి కనపట్లేదు, ఏమి వినపట్ల. మరి దేవుని బిడ్డలరా, జాగ్రత్త. వాళ్ళకి రక్షణ లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే అవిశ్వాసులుగా మారి దేవుణ్ణి తక్కువ అంచనా వేసి ఆఫ్టర్ మనుషుల్ని చూసి భయపడి వాళ్ళు భయపడ్డారు, వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ మాట ఎంతమంది విన్నారు? 20 లక్షల మంది కంటే పైచిలుకు వాళ్ళు. 20 లక్షల మందిలో వాళ్ళ మాట విని మరి అపనమ్మకానికి పెంచుకునింది ఎంతమంది అంటే 19,99,998 మంది. అంటే ఈ అవిశ్వాసుల వల్ల వాళ్ళ మాట విని వీళ్ళందరికీ అవిశ్వాసం ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరూ వాళ్ళ అవిశ్వాసం వచ్చేసింది. నా ప్రియ దేవుని బిడ్డలరా, కాబట్టి వీళ్ళకి రక్షణ లేదు, తిరిగి వచ్చి తప్పుడు సమాచారం చెప్పిన 10 మందికి రక్షణ లేదు, వాళ్ళ కుటుంబాలకి రక్షణ లేదు, వాళ్ళ మాట విన్నటువంటి వాళ్ళందరికీ రక్షణ లేదు. కేవలం దేవుడు మనకిస్తాడు, మనం స్వతంత్రించుకుంటాం అని చెప్పిన ఇద్దరు. ఎవరోళ్ళు? యెహోషువ, కాలేబులకు మాత్రమే. అంతేకాకుండా వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళు బయలుదేరిన కానుంచి కనాను వెళ్ళేదానికి కేవలం 11 రోజుల ప్రయాణం. 11 రోజుల ప్రయాణం అయితే దేవుడు ఏం చేశాడు? వాళ్ళు అవిశ్వాసులుగా ఉన్నారు కాబట్టి 40 సంవత్సరాలు వాళ్ళకి ప్రయాణాన్ని పెంచేశాడు. 11 రోజుల్లో పోవాల్సిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలు పెంచి 40 సంవత్సరాలు వాళ్ళు అడవిలో తిరుక్కుంటూ ఉంటే ఈ అవిశ్వాసుల గుంపంతా రాలిపోయారు. వాళ్ళందరూ అవిశ్వాసుల గుంపంతా రాలిపోయారు. వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలు ఈ 40 సంవత్సరాల్లో వీళ్ళకి పుట్టినటువంటి బిడ్డలందరూ ఆ యెహోషువ, కాలేబులు మాత్రం దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలరా, అవిశ్వాసుల వల్ల ఎంత నాశనం, ఎంత నష్టం. కాబట్టి అలా మనం ఉండకూడదని దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. వాక్యం వినకుండా ఉన్నావు కాబట్టి, హృదయంలోకి చేర్చుకోకుండా ఉన్నావు కాబట్టి, వాక్యంలో నువ్వు ఎదగట్లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి వస్తుందని దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలరా, మరి ఇప్పుడు ఇంతమంది
దేవుని కోపం ఎందుకు వచ్చింది? దేవుని కోపం ఎంతమంది మీదకి ఎందుకు వచ్చింది? మరి వాళ్ళు మాత్రమే ఎందుకు వెళ్ళారు అని అంటే, సపోజు చదువు లేదనుకోండి. చదువు లేని పిల్లలు నేను 4, 5, 2 ఎంత అంటే వాడు 4 అన్నా మన కోపం రాదు. ఎందుకు? వాడికి చదువు లేదు. చదువుతా ఉండే వాడిని 5, 2 ఎంతరా అని అంటే, నాకేం తెలీదా అని చెప్పి 8 అన్నాడు అనుకోండి. 5, 2, 8 అన్నాడు అనుకోండి. వాడి మీద మనకేమొస్తుంది? సానుభూతి వస్తుందా? కోపం వస్తుంది. ఎందుకు? చదువుతా ఉండి నీకు ఆ మాత్రం తెలియలేదని చెప్పి వాడి మీద నీకు కోపం వస్తుంది. వీడి మీద సానుభూతి వస్తుంది, చదువు లేదు కదా అని. ఈ ప్రజల మీదకి దేవుడి కోపం ఎందుకు వచ్చిందంటే, దేవుణ్ణి, దేవుని కార్యాలని, దేవుని వాక్యాన్ని వాళ్ళు ఎదిగినటువంటి వాళ్ళు, ఇలాంటి అల్ప విశ్వాసం, అవిశ్వాసంలో ఎదిగారు కాబట్టి అది దేవుని ఉగ్రత వాళ్ళ మీద చూపించింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మనం ఇర్మియా గ్రంథం 4:4 ఇలా ఇండుట మానుకొని మీ దుష్క్రియలను బట్టి ఎవడనూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుండునట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం మానుకోవాలా? అవిధేయులుగా ఉండటం మానుకోవాలా? అవిధేయులుగా ఉండటం మానుకోవాలా? దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? దేవునికి లోబడి ఉండాలా? అవిధేయులుగా ఉండటం మానుకోవాలా? దేవుని ఉగ్రత రాకుండా ఉండాలంటే మనం లోబడి ఉండాలా? లోబడి ఉండాలా? అవి 2 మాటలు. లోబడతావా? అవిధేయులుగా ఉంటావా? చెప్పినట్టుగా చేస్తావా? ఇష్టం వచ్చినట్లుగా చేస్తావా? అది నీ ఇష్టం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన తీర్మానం ఇది, ఆయన దానికి ఫలితం ఇలాంటిది వస్తుంది అనేది మనకు తేటతెల్లం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, జెఫన్యా 2:2 ఇది నిర్ణయం కాక మునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునుపే కూడిరండి. చాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విధి నిర్ణయం, దేవుడు నిర్ణయించిన నిర్ణయం జరగకముందే, ఆయన కోపం రాకముందే మరి మనం ఏం చేయాలా? లోబడి మీరు రండి, దేవుడు చెప్పినట్లుగా మీరు రండి అని దేవుడు చెప్తున్నాడు. ఒక మాట మనం గమనిస్తే, ఈ ప్రపంచ దైవజనుడు, సువార్థికుడు బిల్లీ గ్రాహం గారని ప్రపంచానికే సువార్త ప్రకటించాడు ఆయన. ఆ బిల్లీ గ్రాహం గారు అమెరికాలో మరి చాలా అందగత్తె మెర్లిన్ మోన్రాయ్ అనేటువంటి అందగత్తె, ఆమె సినిమా షూటింగ్ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి, అమ్మా ఒక 5 నిమిషాలు నువ్వు టైం ఇస్తే దేవుడు నీతో మాట్లాడమంటున్నాడు అని చెప్పాడు. ఆమె అనింది, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు రాలేను, నేను ఈ ఫీల్డ్ మానేసిన తర్వాత అప్పుడు నువ్వు నాకు చెప్దువులే అనింది. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, అనింది. అన్న వారం తర్వాత ఆగస్ట్ 4వ తేదీ 1963 దేవుడు మరి దైవజనుడు చెప్పిన మాటని తిరస్కరించిన వారం తర్వాత ఆమె మత్తు మాత్రలు వేసుకొని చనిపోయింది. ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారా? నేను రిటైర్డ్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు చెప్తూలే అని తిరస్కరించింది. మరి ఈరోజు ఏమైంది? అలా అయిపోయింది. దానికి కారణం చాలా చాలా చెప్తారు, కానీ మరి ఆ అమెరికా అధ్యక్షుడు ఆమెతో ఉండాలని కోరుకుంటే తిరస్కరించిందంట ఆమె. కాబట్టి ఆయన కోపం వచ్చి చంపేశాడని అంటారు. కారణం ఏదైనా కావచ్చు,
కేవలం వారములో చనిపోయింది ఆమె. ఎందుకు? దేవుడు చెప్పాలన్న మాటను, హెచ్చరించాలన్న మాటను తిరస్కరించింది. అందుకే అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇంకొక మాట కూడా మనం గమనిస్తే, డిఎల్ మోడీ అనే దైవజనుడు, మోడీ గారు, ఆయన చికాగో అనేటువంటి ప్రాంతంలో ఆ గుడిసెలు ఎక్కువ ఉంటాయంట. పేదలు ఉండేటువంటి ప్రాంతంలో సువార్త పెట్టాడు. సువార్త పెడితే 70 మంది కంటే ఎక్కువ మంది వచ్చి కూర్చున్నారంట. అక్కడ కూర్చుంటే సువార్త చెప్పాడంట. మరి వాళ్ళందరూ చాలా ఆసక్తిగా విన్నారంట. ఆసక్తిగా వింటే తర్వాత లాస్ట్లో దేవుని స్వరం వినబడుతుందంట. వాళ్ళని ఆల్టర్ కాలివ్వు అన్నాడంట. ఆల్టర్ కాల్ అంటే వాక్యం అయిపోయిన తర్వాత మీలో ఎవరైనా మరి మారు మనసు పొందుంటే, మీలో ఎవరినైనా వాక్యం కార్యం చేస్తుంటే, నేను దేవునిలో స్థిరంగా ఉంటాను, దేవునిలో నేను ఇలాంటి మార్పు ఉంటాను, ఈ అవిధేయతలు సరిచేసుకుంటానని ఫైనల్గా గొప్ప గొప్ప దైవజనులు చెప్పే మాటలు అవి. దేవుని స్వరం వింటుంది, నువ్వు ఆల్టర్ కాల్ ఇవ్వు అంటే ఆయన అనుకున్నాడంట, ఈరోజే కదా సువార్త చెప్పాను, పైపెచ్చు వీళ్ళందరూ కూడా తాగుబోతులే, వీళ్ళకి ఏమాత్రం స్థిరం ఉంటుంది అని చెప్పి అనుకొని ఆల్టర్ కాల్ ఇవ్వకుండా ప్రేయర్ చేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఆయన రూములో పడుకుంటే రాత్రి 12:30 గంటకి వెలుతురు, గొప్ప వెలుతురు ఉందంట ఆ రూమ్ అంతా కూడా. ఏంది ఎంత వెలుతురు ఉందని లేచి చూస్తే తను ఎక్కడైతే సువార్త చెప్పాడో ఆ ప్రాంతం అంతా తగలబడిపోయింది. అప్పుడు చాలా కుంగిపోయాడంట, చాలా కన్నీరు గార్చాడంట. ప్రభువా, నీ మాట విని అక్కడ ఆల్టర్ కాల్ ఇచ్చుంటే వాళ్ళు రక్షణలోనికి వచ్చేవాళ్ళేమో, కాబట్టి అవిధేయత చూపించిన దానికి నన్ను క్షమించమని ఆయన చాలా వేదనతో ప్రార్థన చేశాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలరా, ప్రభు ఈ దినం మనల్ని ప్రేమించి మనల్ని హెచ్చరిస్తున్నాడు. హెచ్చరికని నువ్వు హృదయపూర్వకంగా తీసుకుంటావో తీసుకోవో నీ ఇష్టం. దేవుడు నీతో మాట్లాడినాడు, ఇది దేవుని మాట తీసుకోవాలని మనసుంటే అంగీకరించండి. ఒక మాట దెస్సలోనిక పత్రికలో ఒక మాట అంటాడు. మొదటి దెస్సలోనిక 2వ అధ్యాయం 13వ వచనం. వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేము మీ దగ్గరకు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు ఆ వాక్యం ఎవరి వాక్యం అని నమ్మారు? ఇది నిజంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అని నమ్మారంట, విశ్వాసం ఉంచారంట. అందుకని దైవజనుడు అన్నాడు, మీరందరూ విని విశ్వాసం ఉంచి రక్షించబడ్డారు కాబట్టి మీ అందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నా అంటాడు. కాబట్టి మాట్లాడేది మీరు కాదు, నా ఆత్మ మీలో ఉండి మాట్లాడుతుంది అన్నాడు. కాబట్టి ఇది దేవుని ఆత్మని నువ్వు నమ్ముతావో లేకపోతే మనుష్యుడు మాటలని నువ్వు నమ్మకుండా ఉంటావు, నీ ఇష్టం. దేవుని నీతో హెచ్చరించాడు. దేవుడి మాటలు దీవించును గాక.